ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యేకి గాని ఎంపీకి గాని కనీసం చెవుల్లో కుట్టినట్టు కూడా లేని పక్షంలో రైతాంగం అంతా ఉద్యమించి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఈ రోజు పాలకుల్లో చేస్తున్నారు. మీరు అభివృద్ధి అంటారు, మీరు అభివృద్ధి అంటూ మా దగ్గరికి వచ్చి చర్చించండి అని ప్రజలు కోరుకుంటుంటే ఆ ప్రజల దగ్గరికి రాకుండా పాలకులు ఎక్కడో తన ఆఫీసుల్లో కూర్చొని అభివృద్ధి పేరుతో మన ఏదో జెండాలు పట్టుకొని విధ్వంసం చేస్తున్నారని మాట్లాడుతున్న నాయకులారా మీకు హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా అభివృద్ధి కావాలనుకుంటే ఆ అభివృద్ధి ఏంటో మమ్మల్ని అడగండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడగండి, ఇక్కడ ఉన్న మహిళలను అడగండి. అభివృద్ధి అంటే ఏంటో మాకు అవసరమైనటువంటి గూడు నీరు కావాలనేది అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నాం. కనీసం మా గిట్టుబాటు ధరలు కావాలని పోరాటాలు చేస్తున్నా దాన్ని మీరు పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఊడిగించేసే కార్గో ఎయిర్పోర్ట్ రూపంలో వాళ్ళకి అభివృద్ధి మీ పర్సంటేజీల కోసం ఇక్కడ ఉన్నటువంటి మా భూములను తగలబెట్టే పరిస్థితి తెచ్చుతున్నారు. గత సంవత్సర కాలంగా పోరాటాలు చేస్తున్నాం, కానీ మీకు చెవులు కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా పాలకులారా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అభివృద్ధి కావాలంటే మాతో చర్చించండి, రైతాంగంతో కలిసి చర్చించండి. అంతేగాని మీరు అక్కడ కూర్చొని అనుకూలంగా కార్గో ఎయిర్పోర్ట్ అనుకూలంగా ప్రకటనలు ఇస్తే మా రైతాంగం అంట ఊరుకోదు, ఉద్యమిస్తుంది. ఉద్యమాలు మాకు కొత్త కాదు, గత చరిత్ర ఉన్నది. భూమి కోసము భుక్తి కోసం తాగడానికి నీరు కోసం పోరాటాలు చేసినటువంటి గడ్డల్లో ఉండి మేము ఉద్యమకారులుగా మాట్లాడుతున్నాం. మాకు పోరాటాలు కొత్త కాదు. అందుకే ఇప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రులు మినిస్టర్లు తెలియజేయవలసింది ఏంటంటే మీరే ఇప్పటికైనా విరమించండి, లేకుంటే తన తృణప్రాయంగా ప్రాణాలు అర్పించి రైతాంగం తన భూమిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉండే దాంట్లో రైతాంగము, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, ఒడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు తన ఎంపీ ప్రజలకి తృణప్రాయంగా త్యాగం చేసి ప్రజల కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళకి మా ప్రగతిశీల మహిళా సంఘం తరపున మద్దతు ఇస్తూ ఈ రైతాంగం అంతటికి ఆదుకుంటూ ప్రజల్ని చైతన్యం చేసి ఆ పోరాటాల్లో మేము కూడా భాగస్వామ్యం అయ్యి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. పాలకులారా మీరు అనుకునేవి అవి సాగవనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మించింది లేదు. మీరు ప్రకటన చేయండి. ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ పచ్చని ఉద్యానాన్ని వ్యతిరేక కట్టట్లేదు, మేము ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని ప్రకటన చేయాల్సిందిగా ప్రగతిశీల మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కుసుమ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.